గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము జీరో డిస్క్రిమినేషన్ డే అంటే ఏంటి, అలాగే మనకు 2020 సంవత్సరానికి సంబంధించిన మన ట్రేడ్ పార్ట్నర్ అంటే మనతో అత్యధికంగా ఈ వ్యాపారం చేసిన దేశం ఏది అనేది మనం చూద్దాం. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ 2020 సంవత్సరంలో ఆ కోవిడ్ పాండమిక్తోని, కోవిడ్ మహమ్మారితోని ఈ వ్యాపారం అంతా బాగా దెబ్బతింది. ఆ పరిస్థితుల్లో ఏ దేశంతో మనం ఎక్కువగా వ్యాపారం చేశాము అనేది మనం చూద్దాం. ఇక మన భారత రాజ్యాంగ విషయానికి వస్తే, మనకు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ప్రకారంగా సమానత్వపు హక్కు అని మనకు అనిపిస్తుంది. తద్వారా ప్రజలందరూ కూడా సమానులే, ఎటువంటి వివక్ష అనేది ఉండకూడదు అని మనం చెప్తాం. అయితే ఇటువంటి ప్రావిజన్స్ రాజ్యాంగంలో కేవలం మన భారతదేశ రాజ్యాంగంలోనే ఉందా, లేక ఇతర దేశాల్లో కూడా ఉందా అంటే దాదాపు ప్రతి దేశానికి సంబంధించి కూడా అటువంటి ప్రావిజన్స్ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ వివక్ష అనే కాన్సెప్ట్ మన దేశానికి సంబంధించి మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వివక్షకు తావు లేకుండా ఉండాలి అని యునైటెడ్ నేషన్స్లో ఒక నిర్ణయం తీసుకొని ఒక పర్టికులర్ తేదీని నో డిస్క్రిమినేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తేదీ ఎప్పుడు అనేది మనకి ఇంపార్టెంట్. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ వివక్ష అనేది ఒక భారతదేశంలోనే మనకు కనిపిస్తుందని కాదు, ప్రపంచంలో ప్రతి చోట కూడా ఇది ఉంటుంది మనకు. అయితే ప్రపంచంలో మన భారతదేశంలో ఎలాగైతే మనం ఇటువంటి వివక్షకు తావు లేకుండా ఉండాలని మనం ప్రయత్నిస్తామో, ప్రపంచం మొత్తం కూడా అలాగే ఉండాలి అని ప్రయత్నించే సంస్థ యునైటెడ్ నేషన్స్. దీనికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు చూసుకుందాము. ఒక్కసారి ఈ డాక్యుమెంట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ, ఈ క్రింది ఏ తేదీలలో జీరో డిస్క్రిమినేషన్ డేని మనం జరుపుకుంటాము. జీరో డిస్క్రిమినేషన్ అంటే వివక్షకు తావులేని దినోత్సవంగా జరుపుకుంటాము. ఫిబ్రవరి 28, మార్చి 1, అక్టోబర్ 15, డిసెంబర్ 17. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మార్చ్ 1వ తేదీ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి ఇక్కడ, ఇది ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ అలాగే ఇతర అంతర్జాతీయ సంస్థలు ఈ తేదీని జీరో డిస్క్రిమినేషన్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. రైట్. ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చట్టం ముందు అందరూ సమానులే, మనుషులందరూ సమానులే అని చెప్పడానికి ఉద్దేశించబడ్డ తేదీ ఇది. నెక్స్ట్ చూడండి, రీసెంట్లీ విచ్ కంట్రీ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ టాప్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ 2020. చూడండి, ఈ క్వశ్చన్ మనం చూస్తే అక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే 2020 చూడాలి. 2020లో మనకు తెలుసు భారతదేశంలో ఈ మహమ్మారి ప్రవేశించింది. రైట్. అలాగే ప్రపంచం మొత్తం కూడా ఈ పాండమిక్తోని గజగజ వణికిపోయిన సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి, ఈ విమాన సంస్థలు మూతపడ్డాయి, అంతర్జాతీయ ప్రయాణాలు లేవు, ఏమీ లేవు, అన్నీ క్లోజ్ చేసుకుని లాక్డౌన్లో ప్రపంచం అంతా ఉండిపోయింది. భారతదేశం కూడా లాక్డౌన్లో ఉండడం జరిగింది. ఆ విషయం మనం అందరం కూడా రీసెంట్గా మనం చూసాం. రైట్. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఈ టాప్ ట్రేడ్ పార్ట్నర్గా ఉన్న దేశం ఏది? అమెరికా, జపాన్, యూకే లేదా చైనా? జ్ఞాపకం పెట్టుకోండి, ఆన్సర్ ఈజ్ చైనా. చైనాతో మనకు ఒక పక్కన యుద్ధం జరుగుతుంది, అంటే యుద్ధం లాంటి యుద్ధ వాతావరణం ఏర్పడింది. లద్దాఖ్ సంబంధించి అక్కడ స్టాండ్ ఆఫ్ అవన్నీ మనకు తెలుసు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా చైనాతోనే మనం టాప్ ట్రేడ్ పార్ట్నర్. అందుకని 2020లో భారతదేశానికి సంబంధించిన టాప్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు, ఏ దేశము అంటే చైనా. రైట్. అంటే ఈ రెండు దేశాల మధ్య, ఉభయ దేశాల మధ్య ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ చైనా రీగెయిన్డ్ ఇట్స్ పొజిషన్. నెక్స్ట్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా రీసెంట్లీ దేర్ ఈజ్ ఎ న్యూస్, ఈ మధ్యలో వార్తల్లో వచ్చింది.
దేని గురించి? రిగార్డింగ్ ఈజ్ ఇండెక్స్. ఆ ఈజ్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించింది? దీన్ని ఈజ్ రిఫార్మ్స్ ఇండెక్స్ అంటారు. అది దేనికి సంబంధించింది అంటే బిజినెస్ రిఫార్మ్సా, పబ్లిక్ సెక్టరా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటా, లేదా సెక్యూరిటీ అలర్ట్నెస్. ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? సో దీని గురించి విషయాలు ఇక్కడ చూడండి. సో దీన్ని ఎవరు తయారు చేశారు అంటే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ తయారు చేయడం జరిగింది, రైట్? తర్వాత ఐబీఏతో పాటుగా వర్క్ చేసిన సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. ఫైన్. ఇది ఏమిటి అంటే ఇది 2020లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తద్వారా కొన్ని గైడ్ లైన్స్ అనేవి మనకు వస్తాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులని ఎలా పటిష్టపరచాలి, అలాగే ఈ బ్యాంకులన్నిటికీ ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వాలి. దీంట్లో బాధ్యతాయుతమైన బ్యాంకులుగా వీటికి ర్యాంకులు ఇస్తే వాటికి మోటివేషన్ లాగా ఉండి ప్రజలకు బాగా సేవ చేస్తాయని చెప్పేసి ఒక నమ్మకం. కాబట్టి ఆ రెస్పాన్సిబుల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అలాగే క్రెడిట్ ఆఫ్టేక్ అండ్ డిజిటైజేషన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ర్యాంకులు ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని ఈజ్ రిఫార్మ్స్ ఇండెక్స్ అని అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈజ్ రిఫార్మ్స్ ఇండెక్స్ దేనికి సంబంధించింది? పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు సంబంధించింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఈ రోజుకు సంబంధించిన అంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.